సాక్షి పేపర్కి ఇచ్చింది 360 సాక్షి పేపర్కి ఇచ్చింది 370 కోట్లు 371.12 కోట్లు. దీని మీద సరే ఓకే, మీరు చెప్పిన దానికి వస్తున్నా. గౌరవ మంత్రి గారు గత అసెంబ్లీ సమావేశాల్లో నాకు గుర్తున్నంత వరకు దీని మీద ఒక సభా సంఘం వేస్తామని చెప్పి అప్పుడు చెప్పినట్టు గుర్తు. అసలు ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పరంగా దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయా? ఉంటే ఈ మనీ అంతా కూడా ఒక పద్ధతిలో చెల్లింపులు జరిగినాయా? దాని మీద మంత్రి గారికి ఉన్న ప్రభుత్వానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? తర్వాత డిజిటల్ కార్పొరేషన్కి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 120 కోట్లు చెల్లించారు ప్రకటన నిమిత్తం. అది ఏ విధంగా చెల్లించారు? ఈ రెండింటి మీద నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, అందులో విజయ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు కమిషనర్గా. ఈ ఆఫీసర్స్ మీద ఇది ఏదైతే నియమ నిబంధనలు అతిక్రమించారో లేదా ఈ అమౌంట్ దుర్వినియోగం అయిందో దీని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా ఎంక్వైరీ చేశారా? లేకపోతే చర్యలు తీసుకున్నట్టయితే ఎంతలోపు చర్యలు తీసుకుంటారు? ఈ దుర్వినియోగమైన అమౌంట్ అంతా కూడా రాబట్టడానికి అవకాశాలు ప్రభుత్వ పరంగా ఎటువంటి అవకాశం ఉందా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. ఓకే మంత్రి గారు, ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే. వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అధ్యక్ష నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష, వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష, ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే కనుక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు అధ్యక్ష? కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. అధ్యక్ష ఇక్కడున్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంక మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ సార్, ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఓకే ప్లీజ్. అధ్యక్ష, జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రిలీఫ్ యాక్టివిటీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం. అధ్యక్ష ఒక నిమిషం ఉండండి, నా తర్వాత మాట్లాడు చేయితో సరే. అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే 1 కోటి రూపాయలు ఎందుకు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే 1 కోటి రూపాయలు, అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎన్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్నేం కాదంటలేదు అధ్యక్ష. 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి,
మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1,00,00,000 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడిని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టారు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ దగ్గర కోతులకి మేము కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను, చూసుకోండి. సార్ ప్రశ్న అడిగే సోదరుడు సార్, ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉండుంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇచ్చా అన్నాడు. రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు, లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగారు అధ్యక్ష? చెప్పలేదు అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని చెప్పి 10 సార్లు, ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో మన బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి IVRS వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా 100% వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళు 2 పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష. చెప్పలేదు. చర్యలు తీసుకోండి. ఓపెన్ మేము చేసిన పేరు కూడా ఉంది అధ్యక్ష. మీరు క్లారిటీగా చెప్పారుగా. 1 minute అరుణ్ కూర్చో బాబు, కూర్చో సమయం. అధ్యక్ష నువ్వు కూర్చో. అధ్యక్ష 2 విషయాలు అధ్యక్ష. మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎంతమందికి ఖర్చు పెట్టారు, ఇంకా ఏమైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అన్నారు అధ్యక్ష. మేము అడిగింది అధ్యక్ష 1 minute. ఓపెన్ డొమైన్. ఓకే, ఓపెన్ డొమైన్. సారీ, నేను లేదు. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. 100 మంది పార్థసారథి గారు, మంత్రి గారు, కృష్ణా జిల్లా వాసికి ఉన్నారు. 100 మంది, ఒకరు కాదు, పరిహారం ఇస్తారు. ఏమైనా ఆలోచన ఉందా? ఒకటి. అధ్యక్ష ఆ టైంలో వచ్చిన టైంలో ముఖ్యమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆ రోజు ఇది ఈ క్వశ్చన్ అయినప్పుడు కూడా ఆపరేషన్ మేము ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని చెప్పారు. సిద్ధం చేస్తారు. తర్వాత విజయవాడ భవిష్యత్తులో ఈ నెదర్లాండ్ మోడల్ గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల, ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఎటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత బ్రాండ్స్ ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయటం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకునే దానికోసం, అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తక్కువ రేటుకి తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష. బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష, దాదాపు మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష. ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో 68%, అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల 68% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 58%, శ్రీకాకుళం జిల్లాలో 16% అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష. కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ తెలంగాణ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో 30% వాళ్ళు తగ్గింది అధ్యక్ష సేల్. ఓవరాల్ గా చూస్తే -3% లో ఉంటే కేవలం ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్ లో -30% లో వాళ్ళు ఉండడం జరిగింది అధ్యక్ష.
గవర్నమెంట్ పెద్దలు అశోక్ బాబు గారు అడిగింది కేసుల గురించి అడిగారు అధ్యక్ష. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఎలా మనం సత్వరమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష 29 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం. ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యన్నారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మైను, శాండ్, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేశారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో పాసింగ్ రిమార్క్స్ చేశారు అధ్యక్ష. వారు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతున్నారు, మిగతా ఎంక్వైరీ తప్పులు చేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం ఆ ప్రభుత్వాల విధానాలు చేసుకోవచ్చు. కానీ ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గవర్నమెంట్ మంత్రి గారు ఓ రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. దయచేసి దాన్ని తొలగించండి. రేపు రికార్డులో పెట్టుకోండి, ఎంక్వైరీ దాంట్లో పెట్టుకోండి. దాన్ని కూడా ఒక దీంట్లో ఫైండింగ్స్ లో పెట్టుకోండి. అది జరుగుతాయి. ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు. అంతేగాని దీన్ని రికార్డులు ఉంచడం మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా సబ్మిషన్ అధ్యక్ష. మీకు మంత్రి గారికి కూడా దయచేసి దాని మీద మీ రెస్పాన్స్ చెప్పుకోండి, తప్పు కాదు. కానీ ఇలాంటి స్పాన్సరింగ్ మార్క్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ఇది వాస్తవం, తగలబడిన వాస్తవం. దానికోసమే మేము ఆ రోజున ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో ఇవ్వమంటే ఇవాళ వరకు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ అక్కడ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇవాళ దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఏది ఏమైనా ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్. మీకు అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులు మీ మనుషులే చేయొచ్చు, వాస్తవాలు బయటపెట్టండి. అంతేగాని మీరు వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఏ సీసీ ఫుటేజ్ ఎవరింటి సీసీ ఫుటేజ్ ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎవరింట్లో మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తామా? అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిన దాన్ని నిరూపిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష. ఆలోచన చేయండి. అంటే ఏమిటిది మాట్లాడింది? దయచేసి అది కాదు. దయచేసి నా తాలూకా ఏంటంటే మీ రికార్డులో మొత్తం దాన్ని మాత్రం తొలగించాలని మా తాలూకా మా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. బాధ్యతాయుతంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. బాధ్యత రహితంగా ఎవరూ కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే, దొంగతనం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఒకరికొకరు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు. ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వం సీసీ కెమెరాలను తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు, షాపింగ్ కాంప్లెక్స్లు లేవు, అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు